భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా గోదావరి జలాలను తమ ప్రాంతం నుండి తరలించిపోవటానికి వ్యతిరేకించారు. తమ పొలాల నుంచి కాలువలు వెళ్తున్నా కానీ సాగునీరు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. సీఎం గారిని నీళ్ళ కోసం అడుగుదామని మేము వస్తే తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ చేసి మమ్మల్ని కలవనీయకుండా ఇప్పుడు దాకా బందీగా ఉంచేసి హోమ్ అరెస్ట్ చేశారు. మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయారు. మీరు కలవాలనుకుంటే వైరా వెళ్ళి కలవండి అంటే మేము ఇప్పుడు వైరా వెళ్తే హెలికాప్టర్లో వెళ్ళి మనుషులు ఈరోజు మేము ఉదయం 7-8 గంటలకి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సీఏ గారు పోలీసులు మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి కలుపుతాము అని చెప్పి మమ్మల్ని ఇప్పటివరకు అక్కడ ఆపి మమ్మల్ని తీసుకెళ్ళి ఒకసారి వేరే చోట నుంచి మేము రాసుకున్నటువంటి దరఖాస్తు చాలా క్లియర్గానే ఉంది. ఈ దరఖాస్తులో మేము ఇక్కడ కట్టినటువంటి పంప్ హౌస్ ఏదైతే ఉందో ఈ భద్రాద్రి జిల్లాకి ఏ ఒక్క చుక్క నీరు కూడా రావటం లేదు. అందుకని అది 2005లో ప్రారంభించి ఇప్పటి వరకు కూడా పంప్ హౌస్ కట్టడం వరకే పరిమితమైంది. అని కాలువలలో నీరు పోయే పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే ఈ జిల్లా రైతాంగానికి ఆదుకోవాలనే దాని మీదే ముఖ్యమంత్రి మెమోరాండం ఇద్దామని చెప్పి వస్తే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా తీసుకెళ్లి వేరే చోట నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చి మంత్రి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేసే కాడికి తీసుకొచ్చారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇవాళ ఈ జిల్లాలో నిర్మాణమైనటువంటి పంపు ఏదైతే సీతారాం ప్రాజెక్టు ఉందో ఆ సీతారాం ప్రాజెక్టు కాలువలో ఈ జిల్లాలకి రావాల్సిన పోయి ఇతర జిల్లాలు పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.